హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై చేయండి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ పండగ సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని పోస్ట్ చేయడం మర్చిపోకండి. మనకు చిన్నతనంలో దసరా వస్తుందంటే ఖచ్చితంగా హాలిడేస్ వచ్చేస్తాయి. అమ్మమ్మల బామ్మల ఇంటికి లేదా మామయ్యల ఇంటికి వెళ్తూ ఉంటాం. ఇక పండగ రోజు బాగా రెడీ అయ్యి అమ్మవారి పూజ చేసుకొని పిండి వంటలు తిని ఫ్రెండ్స్తో ఆడుకుంటూ గడిపేస్తాం. అవన్నీ స్వీట్ మెమరీస్ అండి. ఇప్పటి పిల్లలకి మన పండగ సంస్కృతి సాంప్రదాయాలు మిస్ అవ్వకూడదని ఎప్పుడూ కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తూ ఉంటాను. పండగ అంటే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని ఇంటి వాకిళ్ళని పూలదండలతో అలంకరించి ఇంటి గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడంతో మన పండగ సందడి కనబడిపోతుంది. మాకు ఇక్కడ ఆప్షన్ లేదండి, అందుకే నేను మార్నింగే హౌస్ క్లీన్ చేసి హాల్లోనే వాక్వేలో ముగ్గులు వేసుకున్నాను. ఇంకా మేము రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకొని అమ్మవారి పూజ స్టార్ట్ చేశాను. ఇంకా నైవేద్యంగా ఏం పెట్టానో చెప్పలేదు కదండి. ఈరోజు నైవేద్యంగా నేను పరమాన్నం, పులిహోర, దద్దోజనం, పెసరగారెలు, మినపవడలు, పూర్ణం బూరెలు చేశానండి. ఫ్రూట్స్ ఆరెంజెస్, యాపిల్స్, బనానాస్ నైవేద్యంగా పెట్టాను. ఈ హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏ రెసిపీస్ చేశారు, ఏమేమి నైవేద్యం అమ్మవారికి పెట్టారో కామెంట్స్లో పోస్ట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.